అలాగా నేను బహుశా ఆ టైప్ ఆఫ్ మెకానిజం ఫిలాసఫీ నా మైండ్లో ఉంది కాబట్టి దేనికి స్పందన ఉండదు నాకు. ఎవరు ఏం పోయినా సంతోషం, ఎవరు అన్నారనుకో అది నీ క్యారెక్టర్, నువ్వు అంటావు ఓకే అని దాన్ని వదిలేసేసి ఆ రకంగా నా పని నేను చేసుకుంటూ ఫోకస్గా వెళ్తాను. ఫోకస్ మాత్రం వదలను. నా ఫుల్ ఆద్యంతం అన్ని స్పిరిట్స్ అక్కడ పెడతాను. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి అన్నీ మర్చిపోయి ఫ్యామిలీతోనే గడుపుతుంటాను. అందులో ఎన్ని ప్రశాంతంగా ఉండడానికి బహుశా ఇవన్నీ కారణాలేమో. దట్స్ ఇట్. ఇంతకు మించి ఎక్కువ చెప్పలేదు. నేనేం గురువును కాను. వై నాట్ డెఫినెట్గా. ఇప్పుడు ఇదే చోట, ఇదే పార్క్ హయత్లో, ఇదే ప్లేస్లో నా బర్త్డే జరిగినప్పుడు బాలకృష్ణ, నేను, సల్మాన్ ఖాన్ ఇదే స్టేజ్లో చాలా చక్కగా డ్యాన్స్ చేస్తాం. నా డ్యాన్స్ నెంబర్స్కి బాలకృష్ణ గారు చాలా ఎగ్జైట్ అవుతూ ఆయన సరదాగా డ్యాన్స్ చేసి మమ్మల్ని అందరినీ ఆనందం చేశారు. ఆల్ సడన్ ఈజ్ మై ఫ్రెండ్. అలాంటి స్నేహితుడు ఈ షోకి వచ్చి పార్టిసిపేట్ చేసి చాలా బాగుంటుంది. నాగార్జున వస్తున్నారు, వెంకటేష్ వస్తున్నారు. వాళ్ళిద్దరు ఈ పాటికే వాళ్ళ యాక్సెప్టెన్స్ తెలిపారు. రేపు విమెన్స్ డేకి జరిగే ఎపిసోడ్లో రాధిక, సుహాసిని వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇట్లాగా నా యొక్క యాంకరింగ్లో, హోస్టింగ్లో చాలామంది సెలబ్రిటీస్ రావడానికి ఉత్సాహం చూపిస్తుంటే అది నాకు ఎల్లేని ప్రోత్సాహంగా అనిపిస్తుంది. అలాగే మీరు కోరిక ప్రకారం మిత్రుడు బాలకృష్ణ కూడా అడగమని చెప్తాను. ఐ థింక్ చాలా హ్యాపీగా వస్తాడని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఫైనల్ క్వశ్చన్ సార్, ప్రశ్నించడం కోసం అంటూ జనసేన పేరుతో పవన్ కళ్యాణ్ జనాల్లోకి వెళ్ళాడు. మరి ప్రశ్నిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ స్టేజ్ మీద మీరు ప్రశ్నిస్తే ఆ దృశ్యం చూడాలని చాలామందికి ఉంది. మరి ఈ షోలో పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే దృశ్యం కనిపిస్తుందా? ఎప్పుడు ఇది అప్రస్తుతం. నిజంగా చెప్పి క్వశ్చన్ మరొక అనుకోకలేదు. మీరు దీన్ని ఏదైనా సరే ఎవరు మాట్లాడినా సరే కన్ఫైన్ టు మీలో ఎవరు కోటీశ్వరుడు స్టార్ మాకు సంబంధించే అడిగారు. అంతవరకు ఈ సభలో కార్యక్రమం అడగటం అది సబబు అనుకుంటున్నాను. ఇది మరో సందర్భంలో దీనికి ఆన్సర్ నేను చెప్తాను. హీఈస్ మై బ్రదర్, నా బ్లడ్ బ్రదర్. And wishing Star India all the very best. Tollywood latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood latest news.